తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూసినది సుమన్ టీవీ నెట్వర్క్. మనలో ప్రతి ఒక్కళ్ళకి కూడా డబ్బు కావాలనే కదా ఇంత తాపత్రయపడుతూ ఉంటాము. అయితే ఎంతో సంపాదించిన డబ్బుని ఇంకాస్త రెట్టింపు చేసుకోవడానికి వేరే వాటిల్లో మనం మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. దానివల్ల కూడా చాలామంది లాస్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. మరి ఇలాంటి వాళ్ళందరికీ కూడా చక్కగా న్యాయబద్ధంగా డబ్బులు రావాలన్నా, కోల్పోయిన డబ్బుని తిరిగి సంపాదించుకోవాలన్నా ఈ ఏకాదశికి ఒక ప్రత్యేక విధానం ఉందంట. మరి ఆ రోజు మనం ఏం చేయాలి, ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఎలాంటి కార్యక్రమాలను మనం నిర్వహించినట్లయితే మనం కోరుకున్నట్టుగా ఆర్థికంగా మనం బలంగా నిలబడగలుగుతాం. ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు. నమస్కారం గురువు గారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, రేపు 8వ తారీఖు రాబోయే ఏకాదశి యొక్క విశిష్టత ఏంటో తెలియజేస్తారా? ప్రతి నెల పౌర్ణమి ముందు, అమావాస్య ముందు ఏకాదశులకి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. ఇలా మొత్తంగా చూసుకుంటే 24 ఏకాదశులు. అలాగే మనకు సంబంధించినటువంటి ఈ ఏకాదశులకి చక్కటి ప్రాధాన్యత ప్రతి ఒక్క ఏకాదశికి ఉంది. ఇప్పుడు ఈ వైశాఖ మాసంకి వచ్చేటువంటి ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటేనమ్మా, మనకు ఉన్నటువంటి అనేక మాసాలు, ఆశ్వేజ మాసం అమ్మవారికి, శ్రావణ మాసం లక్ష్మికి, మాఘమాసం అలాగే విష్ణువుకి శివప్రీతికరము, కార్తీక మాసం ఇక్కడ మన ప్రాంతంలో ఈశ్వరుని ఎక్కువగా కొలుస్తారు, మార్గశిర మాసం దత్తాత్రేయుడికి, ఈ విధంగా మనకు భాద్రపద మాసం పితృదేవతలకి ఇలా చెప్పబడి ఉంది. కానీ వైశాఖ మాసము పూర్తిగా విష్ణు ప్రీతి కోసమే చెప్పబడ్డటువంటి మాసముగా చెప్పబడినది. ఓకే. అందుకనే విష్ణువుకు సంబంధించినటువంటి దశావతారాలలో 2 అవతారాలు ఈ మాసంలోనే మనకు ఏర్పడ్డాయి. పరశురామ జయంతి, అలాగే నరసింహ జయంతి. నృసింహస్వామి వారు పౌర్ణమి ముందు వచ్చే చతుర్దశి రోజున ఉద్భవించారు. ఇక ఈ ఏకాదశికి మనకేంటంటే మోహిన్యేకాదశి అని అంటారు. అంటే ఏకాదశి అంటేనే విష్ణు సంబంధమైనటువంటిది కదా. కాబట్టి ఈ విష్ణు సంబంధమైనటువంటి ఏకాదశి రోజున విష్ణు ప్రీతి కోసమై మనం విధి విధానాలు కనుక పాటించినట్లయితే తప్పకుండా ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగి కోల్పోయినటువంటి ధనాన్ని మళ్ళీ తిరిగి పొందగలుగుతారు ప్రజలందరూ కూడా. అలాగే ఏదైనా మనం సంపాదించింది మనకు నిలువ ఉంటుంది, అనవసరమైనటువంటి ఖర్చులు కావు. ఎందుకంటే చాలామంది వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో ₹1,00,000 పైగా జీతం సంపాదిస్తుంటారు. 20-25వ తారీఖు వచ్చేసరికి 30 ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంటారు. అంటే దీనికి గల కారణం ఏంటంటే వృధా ఖర్చులు, ఇవి ప్రధానంగా. అంటే దీనికి సంబంధించినటువంటి గాథ కూడా ఒకటి ఉందమ్మా. మనం చూసుకున్నట్లయితే పూర్వము ఒకప్పుడు ఒక వ్యాపారవేత్త శెట్టి, అంటేగా కోమటి వంశానికి చెందినటువంటి వ్యక్తి ఉండేవాడు. అతను వయస్సులో ఉండగా బాగా సంపాదించాడు. భార్య పిల్లలతో అందరితో కుటుంబ సమేతముగా బంధుమిత్రులతో ఆనందంగా జీవించాడు. వృద్ధాప్యంకి వచ్చేసేసరికి ఆశకు పోయో లేకపోతే సరైనటువంటి ఆలోచన విధానం లేకుండానో ఉన్న ఆస్తి అంతా కరిగిపోయింది. తన వాళ్ళు అనుకున్న వాళ్ళే తనని గెంటేసేశారు. ఇలా పిచ్చివాడైపోయి బక్కచిక్కి మలినమైనటువంటి వస్త్రాలతో శుచి శుభ్రత లేకుండా కొన్నాళ్ళు గడిపకు సాగాడు. అడవిలో సంచరిస్తూ కనబడినటువంటిది పండు ఫలము తింటూ, ఏదో అక్కడ ఉండి ఒక పూట తింటూ ఒక పూట లేకుండా బక్కచిక్కిపోయి చాలా విదారకరమైనటువంటి జీవితాన్ని గడుపుతూ వస్తున్నాడు. ఎప్పుడు అయ్యో నేను వయసులో ఉండగా ఇంత సంపాదించాను, నా పిల్లలకి ఇచ్చాను, కనీసం నాకు తెలియకుండా నేను చేసిన తప్పు వల్ల నేను డబ్బును కోల్పోతే నన్ను ఆదరించరా, అంటే డబ్బు ఉంటేనే మనిషికి విలువ, కాబట్టి మళ్ళీ నేను డబ్బు సంపాదించాలంటే ఏం మార్గం అని చెప్పి అనేక విధాలుగా ఆలోచిస్తుండేవాడు. అలా ఒకనాడు ఒక మునీశ్వరుల యొక్క గుంపు పోతున్నప్పుడు తపస్సు కోసం అందరూ అడవులే కదా ఉండేది. పోతూ ఉన్నప్పుడు మార్గమధ్యంలో ఉన్నప్పుడు ఆ యొక్క కోమటి వ్యక్తి ఆ మునీశ్వరులని ఆపి, అయ్యా మీరు చూడబోతే చాలా గొప్పవాళ్ళలాగా ఉన్నారు, కాబట్టి నాకేదైనా ఉపాయం చెప్పండి, నేను ఇలాంటి గొప్ప స్థితి నుంచి ఈ స్థితికి వచ్చాను, ఎందుకు నాకు ఈ కారణమైంది అని చెప్పి దీనికి నివారణ ఏం చెయ్యాలి అని చెబితే, అందులో ఉన్నటువంటి ముని పెద్ద, ఆయన యొక్క మునులలో పెద్దవాడు,
అతన్ని సాధారణంగా పిలిచి, నాయన ఇప్పుడు వచ్చేటువంటిది వైశాఖ మాసం, మేమందరం విష్ణు ప్రీతి కోసమై ఉత్తరాది మొత్తం అంతా కూడాను తీర్థయాత్రలు చేయడానికి వెళ్తున్నాం విష్ణు యొక్క అనుగ్రహం కోసం. కాబట్టి నీవు రాకపోయినా కానీ ఈ వైశాఖ మాసంలో పౌర్ణమి ముందు వచ్చేటువంటి ఏకాదశి వ్రతాన్ని నీవు నియమబద్ధంగా ఆచరించు. తద్వారా నీవు కోల్పోయినటువంటి ధనాన్ని, అలాగే బంధుమిత్రులని, ప్రేమని, ఆప్యాయతని, గౌరవాన్ని కూడా నీవు దక్కించుకుంటావు అని చెప్పడంతో ఎప్పుడు వైశాఖ మాసం వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తూ పౌర్ణమి ముందు వచ్చే వైశాఖ మాసం రాగానే చక్కగా ఆ ఏకాదశి వ్రతాన్ని ఆచరించినటువంటి కారణం చేత తిరిగి కోల్పోయినటువంటి ధనమంతయు కూడాను అతను సంప్రాప్తించుకున్నాడు. అలాగే బంధుమిత్రులందరూ కూడా ప్రేమగా, ముఖ్యంగా తన కడుపున పుట్టిన సంతానమే తనని దూరం చేసినప్పుడు ఆ సంతానమే వెతుక్కుంటూ వచ్చి విష్ణు ప్రేరణ చేత వెతుక్కుంటూ వచ్చి కాళ్ళ మీద పడి తండ్రిని క్షమించమని వేడుకొని ఆ కొడుకులు కోడళ్ళు చక్కగా ఇంటికి తీసుకొని పోయి చక్కగా అతనికి అతిథి సత్కారములు చేసి ఉన్నతమైనటువంటి స్థానంలో పెట్టి కోల్పోయిన ధనమంతా కూడా తిరిగి సంపాదించుకునే మార్గాలు వచ్చాయి. అలాగే తన దగ్గర అన్యాయంగా తీసుకొని అప్పటి వరకు ఆనందంగా జీవించిన వాళ్ళు మళ్ళీ అతనికి దగ్గరికి నమస్కారం వచ్చి, మీ దగ్గర ఇంత అన్యాయంగా తీసుకున్నాం, మాదే తప్పు అని చెప్పి వడ్డీతో సహా ఆ డబ్బుని ఆయనకి ఇవ్వడం జరిగింది. ఇదంతా ఎందువల్ల వచ్చింది? ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల వచ్చింది. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ యొక్క 8వ తారీఖు రోజున వచ్చే ఏకాదశి రోజున నియమమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఏకాదశి వ్రతాన్ని గనక ఆచరించినటువంటి మానవుడికి ఏ ఇబ్బంది ఉండదు. ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా కోల్పోయినటువంటి డబ్బు తిరిగి లభిస్తుంది. అంటే చాలామంది బెట్టింగ్ యాప్స్లో పెట్టుంటుంటారు, లేకపోతే ఒకరికి డబ్బులు ఇచ్చి ఉంటుంటారు, అది తిరిగి రాకపోయి ఉంటాయి, లేదా సక్రమ మార్గంగా సంపాదిస్తున్న ధనం నిలవకపోయినా అది నిలుస్తుంది. ఎవరికైనా డబ్బులు ఇచ్చి అవి తిరిగి రాకపోయినా మళ్ళీ వాళ్ళే తీసుకొచ్చి ఒక వ్రత మహిమ వల్ల మనకు అందిస్తారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ రోజుల్లో కేవలం డబ్బు అంటే డబ్బు ఎలా వస్తుంది? వ్యాపారం చేస్తూనో లేకపోతే ఉద్యోగం చేస్తూనో వస్తుంది. కాబట్టి కోల్పోయిన ఉద్యోగం కూడా తిరిగి పొందగలిగే మహత్యం ఈ యొక్క మోహిని ఏకాదశి అనగా ఈ మే 8వ తారీఖు రోజున వచ్చేటువంటి ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల కలుగుతుందని చెప్పవచ్చమ్మా. అయితే గురువుగారు ముందు నుంచి అంటే ఆ ముందు రోజు అంటే 8వ తారీఖు ముందు రోజునే ఏకాదశి తిథి ఉంది కదండి, అంటే ఈ విధి విధానాలన్నీ కూడా మనం ఆ రోజు నుంచే ప్రారంభించాలంటారా? మనకు శాస్త్రం ప్రకారము ఏకాదశి నియమాన్ని చెప్పేటప్పుడు అనేక ప్రమాణాలు చెప్పబడి ఉన్నాయమ్మా. అంటే అరుణోదయ కాలం అని, సూర్యోదయ కాలం అని ఉంది. అరుణోదయ కాలానికి ఏకాదశి ఉంటే ముందు రోజే దాన్ని ఆచరించాలి. సూర్యోదయ కాలానికి కనుక ఏకాదశి ఉంటే ఏ రోజు ఉంటుందో ఆ రోజు. కాబట్టి 8వ తారీఖు రోజున సూర్యోదయ కాలానికి ఏకాదశి తిథి స్పర్శ ఉంది కాబట్టి 8వ తారీఖు రోజునే ఆచరించాలి. కాకపోతే ఆచరించే విధి విధానం కూడా చాలా చక్కగా ఉందమ్మా. కాబట్టి విధి విధానాన్ని కూడా తెలియచేస్తాను వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక. ఈ యొక్క మే 10వ తారీఖు రోజున శని త్రయోదశి. శని మొన్న మార్చి 29వ తారీఖు రోజున మారాడు కాబట్టి మీనరాశికి మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభరాశులలో జన్మించినటువంటి వారికి శని ప్రభావం అధికంగా ఉంటుంది. కాబట్టి శని దోష పరిహారార్థమై శనీశ్వర హోమము, అఘోర పాశుపత మంత్ర హోమము, కాళీ హోమము, అలాగే ఈ విద్య, వివాహ, అనారోగ్య సమస్యల నివారణకి వివిధ రకాల హోమాది కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది. ఈ యొక్క హోమ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారికి శక్తిపాతము చేయబడినటువంటి శంకరుంగలి మాల అనేటువంటిది అందివ్వడం జరుగుతుంది. దీన్ని ధరించడం ద్వారా నెగిటివ్ ఎనర్జీ పోతుంది, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, నరదృష్టి, నరఘోష పోతుంది. ముఖ్యంగా వాహన ప్రమాదములు జరగవు, ఇది కాపాడుతుంది. ఇక అంతే విధంగా 12వ తారీఖు రోజున పౌర్ణమి సందర్భంగా తండ్రి వైపు 6 తరాలు, తల్లి వైపు 3 తరాల్లో దుర్మరణాలు పాలైనటువంటి వ్యక్తి వలన కుటుంబంలో అశాంతి, అభద్రత మరియు ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ఎంత చేసినా విజయాన్ని పొందలేకపోతారు, ప్రశాంతత లేని జీవితాన్ని గడుపుతారు, శుభకార్యాలు ఇంట్లో జరగవు. కావున ఇట్టి దోష నివారణార్థమై 11వ తారీఖు రోజున హైదరాబాద్ నుంచి బయలుదేరుతున్నాం. పితృదోష నివారణ కార్యక్రమాలని చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్నవాళ్ళు ఈ పితృదోష నివారణ కార్యక్రమంలో కూడా పాల్గొనవచ్చు. కొంతమంది 19 నక్షత్రాలలో పుట్టడమే పితృదోషము, స్త్రీ శాపము, సర్పశాపాలని చెప్పి భయభ్రాంతులకి గురి చేస్తున్నారు. అవన్నీ నమ్మకండి. నక్షత్ర జనన దోషములు ఉంటాయి, కానీ పుట్టిన నక్షత్రానికి ఈ యొక్క పితృశాపాలు అనేటువంటివి ఉండవు అని గమనించండి. ఇక విధి విధానాన్ని కనుక మనం గమనించుకున్నట్లయితేనమ్మా, ముందు రోజే మనము మధ్యాహ్నం ఎలాగో అందరూ భోంచేస్తారు, రాత్రిపూట అల్పాహారం తీసుకోవాలి. దాంపత్యం పనికిరాదు, నేల మీద నిద్రించాలి. ఆ రాత్రంతా కూడా నిద్రించే సమయంలో విష్ణునామ స్మరణ చేసుకుంటూ ఉండి నిద్రపోవాలి.
ఇక ధూమపానము మద్యపానము ఆ ముందు రోజు పనికిరాదు, ఆ రోజు పనికిరాదు. ఇక తెల్లవారు గట్లనే చక్కగా లేచి, అనగా బ్రహ్మ ముహూర్త కాలంలో లేచి కాలకృత్యాదులన్నీ తీర్చుకొని చక్కగా ఈ తులసి చెట్టు దగ్గర ఆవునేతితో దీపారాధన చేసి విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. తదనంతరం ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి ఒకసారి నమస్కారం చేసుకొని 11 సార్లు అర్ఘ్యం ఇచ్చిన తర్వాత ఆ రోజంతా కూడా విష్ణునామస్మరణ చేసుకుంటూ ఉండాలి. ఇక ముఖ్యంగా ఈ సంబంధించినటువంటి అల్పాహారం అనగా పాలు పండ్లు తీసుకోవచ్చు, ఉడికించిన పదార్థాలు తీసుకోకూడదు. అవకాశం ఉంటే షుగరు బీపీ అట్లాంటి టాబ్లెట్లు వేసుకునే వాళ్ళు ఉన్నా కానీ చేసుకోవచ్చు. అంటే ఈ పుల్కాలు తీసుకోవడం, అంటే శరీరానికి శక్తిని ఇవ్వడానికి అవసరమైనంత మాత్రమే తీసుకోవాలి. నిమ్మరసము తేనె కలిపింది నీళ్లు తాగవచ్చు, శక్తి వస్తుంది. ఇలా ఉంటూ శరీరాన్ని కాపాడుకుంటూ విష్ణునామస్మరణ చేసుకుంటూ ఆ రోజంతా కూడాను మళ్ళీ మధ్యాహ్నము సాయంకాలం ప్రదోషకాల సమయంలో విష్ణు సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు జరిపించుకొని రాత్రి అంతా కూడాను నిద్ర లేకుండా జాగరణ చేస్తే మంచిది. లేకపోతే ఆ రోజంతా ఉండి తదనంతరం తెల్లవారు లేచి ద్వాదశి తిథి వస్తుంది కాబట్టి ద్వాదశి తిథి రాగానే చక్కగా మళ్ళీ ఇంతకు ముందులాగానే చక్కగా కాలకృత్యాదులు తీర్చుకొని తులసి చెట్టు దగ్గర విష్ణునామస్మరణ, విష్ణు సహస్రనామ పారాయణం లేదా విష్ణు అష్టోత్తరం వీలైనన్ని సార్లు చదువుకొని తర్వాత ఆ ఇంటి ఇల్లాలు కానీ తల్లి కానీ చక్కగా భోజన పదార్థాలు వండి ఆ భోజన పదార్థాలు ముందుగా స్వామికి విష్ణుదేవుడికి నివేదన చేసి తదనంతరం ఎవరైనా అతిథి అభ్యాగతులకు ఎవరికైనా కానీ అన్నదానంగా చేసి తదనంతరం ఆ యొక్క ఇంటి వాళ్ళు భోజనం గనక చేస్తే ఏకాదశి వ్రతాన్ని ఆచరించినట్టు ఫలితాన్ని పొందుతారు. ఇట్టి ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్లనే పరమ భాగవతోత్తములు అయ్యారు ప్రహ్లాదుడు అంతటి వాడు, శివి చక్రవర్తి, బలిచక్రవర్తి లాంటి వాళ్ళందరూ కూడా. కాబట్టి మనం సంపాదించుకోవడం, దీన్ని ఖర్చు పెట్టుకోవడం అంటూ ఏమీ లేదమ్మా. మనము శక్తి మేర భగవన్నామ స్మరణ చేసుకుంటూ ధ్యానంలో ఉండడమే. ఈ మాత్రము నెలలో 2 సార్లు చేస్తే చాలు. తప్పకుండా మనకు పుణ్యము పెరుగుతుంది, మన పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది, పాప కర్మలు తొలగిపోతాయి విష్ణునామ స్మరణ వల్ల. అది గుర్తుపెట్టుకోండి. మనం గత జన్మ కర్మదోషము, ఇప్పుడు ఈ జన్మలో తెలిసి తెలియక చేసినటువంటి ప్రారబ్ధ కర్మదోషము, ఏ దోషము నుంచి అయినా బయటపడవచ్చు, కానీ ప్రారబ్ధ కర్మ దోషం నుంచి బయటపడలేము. కాబట్టి అటువంటి ప్రారబ్ధ కర్మ దోషాన్ని కూడా తగ్గిస్తుంది, పూర్తిగా తొలగించదు. ఆ దోషాన్ని తగ్గిస్తుంది ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల అని చెప్పవచ్చు. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు చక్కగా భక్తి ప్రపత్తులతో ప్రేమతో ఆ విష్ణునామస్మరణ చేసుకుంటూ ఈ మోహిని ఏకాదశిని చక్కగా విధి విధానంగా మీ శక్తి మేర ఆచరించండి, ధరించండి. తద్వారా మార్పు మీరు 3 నెలల్లో చూస్తారని చెప్పవచ్చు. ఆర్థికంగా బలపడడానికి, అలాగే అన్ని రకాల దోషాలు తొలగడానికి కూడా ఒక చక్కటి ఏకాదశి వ్రతం గురించి మాకు తెలియజేసినందుకు, అలాగే గురువుగారు చేపట్టిన ఈ శని త్రయోదశి కార్యక్రమంలో మీరు కూడా పాలు పంచుకోవాలి అనుకున్నట్లయితే మరి ముందుగానే మీరు పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ప్రతి ఒక్కళ్ళకి కూడా శంఖరంగలి మాల, దీనివల్ల ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ, నరదృష్టి దోషాలు ఇవన్నీ కూడా తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ తోటి చక్కగా హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి సో ప్రతి ఒక్కళ్ళు కూడా వీలైనంత వరకు ఇందులో పేర్లు నమోదు చేసుకుని కార్యక్రమంలో పాల్గొవలసిందిగా కోరుతున్నాము. మరి ఇది వాటి కార్యక్రమం. ఇంత చక్కగా మాకు తెలియజేసినందుకు గురువు గారు ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.